పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ విధ్వంస ముఠా మాటలు చూస్తే రావణాసురుడు రాముడు గురించి మాట్లాడినట్టుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల. పోలవరం పురోగతిని అడ్డుపడుతూ అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పలేదని మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేశావు, చేస్తానన్నావు. 13-14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి, నాకు అర్థం కాలేదు. పోలవరానికి ఇంత విధ్వంసం చేసి మరి ఇంత నాశనం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్టుగా ఉంది. చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఈ జగన్ విధ్వంసం ముఠ మీరు మాట్లాడుతూ ఉంటే రాక్షసులు వచ్చి ఏదైతే యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి.